రైట్, ఈ వేడుకలకు సంబంధించి పోలీస్ శాఖ ఎలాంటి ఏర్పాట్లు తీసుకుందో మనతో పాటు డిఎస్పీ గారు ఉన్నారు. సార్ చెప్పండి, అంటే ఇక్కడ ఈ వేడుకలకు సంబంధించి ఎంతమంది సిబ్బంది ఇక్కడ మీరు నియమించారు? చెరువుగట్టు బ్రహ్మోత్సవాల సందర్భంగా నల్లగొండ జిల్లా ఈ నార్కటిపల్లి మండలం చెరువుగట్టులో బ్రహ్మోత్సవాల గురించి మా ఎస్పీ మేడం గారి ఆదేశానుసారము 850 మంది సిబ్బందితో ఇక్కడ బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది. దీంట్లో డిఎస్పీలు, సిఐలు, ఎస్ఐలు మరియు సిబ్బంది అందరూ కలిపి దాదాపు 850 మెంబర్స్ ఉన్నారు. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా సీసీ కెమెరాలను ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా భక్తుల సౌకర్యార్థము క్యూ లైన్లలో ఉంటారు కాబట్టి ఎల్ఈడి స్క్రీన్లు కూడా ఏర్పాటు చేయమని మన యువ గారిని చెప్పడం జరిగింది. వాళ్ళు కూడా ఏర్పాట్లు చేసి ఈ సందర్భంగా షీ టీం వాళ్ళను, అదేవిధంగా క్రైమ్ పార్టీ ఐడి పార్టీ వాళ్ళు ఉంటారు, మా వాళ్ళు మఫ్టీలో ఉంటారు. వాళ్ళు ఎవరైనా శాంతి భద్రతలకు విఘాతం కలిగించినా, దొంగతనాలకు పాల్పడినా అటువంటి వాళ్ళని ఎంబడే కనిపెట్టి వాళ్ళను అటువంటి సంఘటనలు జరగకుండా ముందస్తు చర్యలు తీసుకోవడం జరుగుతుంది. అదేవిధంగా ఈ సీసీ కెమెరాలు గుట్టపైనే కాకుండా గుట్ట కింద, అదేవిధంగా పార్కింగ్ స్థలాల్లో కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఎక్కడైతే భక్తులకు విన్నపం ఏంటంటే, ఎక్కడైతే పార్కింగ్ స్థలాలు మా వాళ్ళు బారికేడ్లు ఏర్పాటు చేశారో అక్కడ మాత్రమే వెహికల్ ఆపాలా, అక్కడ ఆపి అక్కడ వాళ్ళు పార్కింగ్ సూచించిన స్థలంలో పార్కింగ్ చేసి అక్కడ నుంచి నడుచుకుంటూ రావాలి. ఎందుకంటే కొండపైకి ఒకే దారి ఉంది, మీ అందరికీ తెలుసు. పైకి రావడము కిందికి వెళ్ళడం కూడా ఒకే దారి గుండా రావాలి. కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ నిబంధనలను పాటించాలా. నిబంధనలను పాటించు మిగతా భక్తులు కూడా అసౌకర్యం కలగకుండా సహకరించాల్సిందిగా విజ్ఞప్తి చేస్తాం.